వచ్చాను ఊపిరి వెళ్ళిపోయా. ఏంది కొడుక రమ్మంటే రాకపోతే కదా అడిగి అడపొచ్చినంత లైన్ ఉండే ఆ లైన్లో నిలబడి తీసుకొని రాబడి. ఏంది ఇప్పుడు నేను కొబ్బరి బియ్యం కోసం గంటలు గంటలు లైన్లో నిలబడాలనా? వాళ్ళు నిలబడ్డది కాక రోడ్డు మీద అందరు చూసుండగా నెత్తి మీద ఎత్తుకొని రావాలి. గట్లంటే ఎట్లా బిడ్డ తెచ్చుకోవద్దారా? నేనే పండ్లున్నా అంటే అది తెచ్చిన గిన్నె పెట్టి నువ్వు ఏం చెప్తాను బిడ్డ? ఏదన్నా అప్లై చేస్తాను వారా? సరే బిడ్డ లోపలికి. అంతమందిలో అంటే లైన్లో నిలబడి రావాలి. యోగి బొట్టు పెట్టుకోరు నాని. బొట్టు పెడతాను. ఎప్పుడన్నా బొట్టు పెట్టుకున్నానమ్మా నేను? అగో బొట్టు పెట్టుకుంటే ఏమైతుంది రా? దేవుని కాడి బొట్టు పెట్టుకోమంటే ఎప్పుడన్నా పెట్టుకున్నా అమ్మ అంటావు. అద్దు నేను ఇప్పుడు బయట కోలా మా దోస్తుల దగ్గరికి ఎట్లుంటది బొట్టు పెట్టుకుంటే? అబ్బో దోస్తుల దగ్గర పోతే బొట్టు పెట్టుకోరా? నాకు అర్థం మనం పెట్టుకున్నాం కొరియా చెప్తున్నా. ఈ చెవు కమ్మెంది గుట్టించుకున్నావురా? ఒక్కొక్కరు పొద్దున లేవంగానే గుడికి పోయి మంచిగా దండం పెట్టుకొని బొట్లు పెట్టుకొని వస్తారు. నువ్వేంద్రా బొట్టు పెట్టుకొని అంటానావు? దేవుని కూడా మొక్కుకుంటే గందికి నౌకరత్తలేదు నీకు. మొక్కుకోరా అంటే ఇప్పుడు బొట్టు పెట్టుకుంటే నౌకరత్తదా? రాదారా మరి? దేవుని కూడా పాటించురా. దేవుని కూడా మొక్కుకోవాలి. చదవంగానే సరిపోదురా? ఎట్లుంటదమ్మా అంతా ఆడల లెక్కల బొట్టు పెట్టుకుంటే? ఈ బొట్టు పెట్టుకుంటే నువ్వు ఆడల లెక్కలు ఉంటది కానీ కమ్మ కుట్టించుకుంటే ఆడల లెక్కలు ఉండదా? యోగి ప్రసాదం అన్న తీసుకో. ఎప్పటికీ చిరు బొర్రలు ఆడతాడు. అమ్మా అన్నం వేసుకురాయే. హలో చెప్పురా. సరే పోదాం వస్తా పోదాం. ఇగోరా అన్నం వేసుకురమ్మని మళ్ళీ ఫోన్ చూస్తానవేందిరా? ఏం చల్ల ఉంది? గరమన్నం కాదా? అండలేదు సలనం ఉన్నదని. సలనం వాళ్ళు తింటారు, నేను తినా. మరి ఎవరు తింటారా సలనం? రోజు మీ బాబు తింటే ఎగ్దాలుతుంది అంటాడు మీ నాన్న. నాకు అవసరం లేదా మాకు సలనం వాళ్ళు తింటారు. కాదురా మంచిగా బిర్యానీలు బాగార్లు రైసులు అవ్వటి కూడా తినేస్తాను. ఇవి తింటే ఏమైతుందిరా? ఇప్పుడు ఏమైతుందమ్మా? నాకు అవసరం లేదు సలనం. పో నేను పోయి కావాలంటే టిఫిన్ తినేసి వస్తా బయటది. ఇంట్లో పారేసుకోవాలి, బయట తిండి తినాలి. తిని బిడ్డ ఇంకో బుక్క చల్లబడి రాదు గాబర్ అవుతుంది. అద్దు బాబు సలనం వాళ్ళు తింటారు, అసలు తింటారా సలనం? చల్లి ఎందుకు వేసినవే? నాకే రాదు, నేను తింటపో. కొడుకు సరడ నువ్వు గీపోయే వేడి వేడి తింటాడు. ఏం అవసరం లేదు, నా కొడుకు ఇక్కడికి ఇచ్చిన బయట టిఫిన్ తింటా. నాకు 50 రూపాయలు అయ్యి ఇంకా తీసిస్తానవా? బయట పోయి తింటే మంచిగా ఉంటది. బయట తిండి మంచిగా ఉంటాయి కానీ ఇంట్లో వండింది మంచిగా ఉంటది కదా. ఇంకో బిడ్డ 100 రూపాయలు నీకు. ఎందుకు వెళ్ళి పెడతాను వాని మీద? ఎందుకు లొల్లి పెడతానంటే రోజు సలన్నం తిని నాకు కడుపులో మంట మండుతుంది, ఏం చేయాలి అని అంటున్నావు. చల్లి నేను తింటది, వాడిని నేను తినమంటాను. వానికి చలి కూడా వేయకు. వానికి ఎప్పుడు వేసినా షాడు ఉడకబెట్టి. నువ్వు గసడి గౌరవం చేయబట్టే వాడు గట్ల ఖరాబ్ అవుతాడు. ఏం ఖరాబ్ అవుతాండి? అగో చెప్పు తింటలేడు వాడు. ఇటు ఏం కాదు, నా కొడుకు మంచోడు, నౌకరు చెప్తాడు వాడే. ఇగో నేను పత్తేర పోతానా. ఎవరికి? రాజే తాతలకు మొన్న పోలేదా? ఉన్నది ఇంకా అట్నే. 15 రోజుల నుంచి పోతాను. పైసలు ఇచ్చిల్లానే వాళ్ళు? అగో పైసలు అడుగుతాను. ఎందుకు నీకు పైసలు? నాకు కాదే, వాడు హైదరాబాద్కు ఏదో కోచింగ్ పోతాడట. ఇప్పుడు 10-15 వేలు 20 వేలు దాకా అయితే పాప అని అన్నాడు. అడకరా రాదే పైసలు? మొన్ననే అడకొచ్చిన మహిళా సంఘం చిట్టి కట్టినా, అటు షేర్ముల చిట్టి కట్టినా, ఇంకెక్కడున్నాయా? లేవు. మరి అయిన దానికి మహిళా సంఘంలో మళ్ళీ లోన్ తీసుకుందామా అని. మళ్ళీ ఎందుకయ్యా? ఇదివరకే ఎత్తుకుంటే 50,000. వానికి వెళ్ళిన చదువులు కావాలంటే ఇంకా మళ్ళీ ఇస్తారా? ఇంకా 4-5 నెలలు అయితే తీరుతాయి. ఇప్పుడు ఎడ తీరుతాయి? మరి ఎట్లనే ఇగో నరసింహారెడ్డి పటేల్ దగ్గర షిట్ వేసి ఎత్తుకున్నామే. ఇక ఎట్లయినా మంచిదే. ఏంది ఎట్లా కడతావు? ఆ షిట్ ఎట్లా కడతావు, ఈ షిట్ ఎట్లా కడతావు? నేను ఒక్కదాన్ని ఎంతగానో మంచి చేయాలి? నువ్వు దెబ్బ తాకిన కంచి గట్టిగా కూర్చుంటా పడితివి. వాడు రూపాయి పని చేయడాయే. మరి ఎట్లనే ఈ పుల్లగాడు 20 వేలతో అయితే గడ్డకు పడతాడట. నౌకరు రత్తది అట్నే అయ్యేదన్నా. ఏం నౌకరు వస్తుంది ఏం కథ? నువ్వు కూడా వాచ్మెన్ కావాలి ఉంటాయి అంటేనో నాకు ఆ దుమ్ము పడదంటివి. ఇట్నే కూర్చుంటే దెబ్బ తాకిన కానించి ఏం పని శాతనైతే లేదా? ఆ దుబ్బ పడతలేదా నాకు? నేను కూడా పని పోతానే. కోమట్లో సురేష్ ఇల్లు కడతానట, నీళ్లు కొట్టేందుకు మనిషి కావాలంటే నేను నీళ్ళు ఇస్తారట. రేపటి నుంచి పోతాను నేను కూడా.
ఇట్లనే ఒక 10,000 అన్నాడు కదా ఆయన, నేను ఒక 10,000 వేసి చదువుతాను మరి అన్న. అంకుల్ నమస్తే. నమస్తే నాయన. అరే నీకు సాయంత్రం 5 గంటల వరకు ఫోన్ చేస్తారా భయ్, వచ్చేసేయ్ అంతే. లేకపోతే బండి అడుక్కో, లేకపోతే మళ్ళీ ఫోన్ చేయండి నీకు. మిస్ చేయకు. నౌకరికి పోయి వస్తాను కొడుకు. ఏం చూస్తానా వాళ్ళను? వాళ్ళు నౌకరి చేసే మొక్కాలేనా వాళ్ళవి? ఏమన్నా పని చేసినట్టున్నారా? ఇంత అంతగా అడవైన తిరగకురా అంటే తిరుగుతాడు వీడు. చెప్తానో ఈనడాయే, నువ్వేమో చెప్పవైతి, నేను చెప్తున్నా ఆంటీ గిట్లా అన్నదని వాళ్ళన బట్టి. మరి ఊగో వాళ్ళని ఎందుకంటారు? ఇప్పుడు ఏమైందమ్మా, ఏమంటారు మా దోస్తులను? ఏంద్రా ఏమన్నద్దారా వాళ్ళను? నువ్వెందుకు పోయినారా? పొద్దునగా పోయి ఇప్పుడు వచ్చినావు, నీ పత్తేర పోయే ముందు వచ్చినావు. ఇప్పుడు ఏమైతుంది పోతే? అగో పనద్దు పాట వద్దారా? అది అందుకే ఆయన దింపుతా అన్నారు. నువ్వు ఇట్లా కొడతావనే. నేను ఇట్లా వరతా వాళ్ళకి ఏంద్రా? భూములు ఉన్నాయి, జాగాలు ఉన్నాయి, వాళ్ళు అయ్యవ పని చేస్తారు. నేను ఎవరు చేస్తారా నీకు? నీ అయ్య అట్నే కూర్చున్నాడు దెబ్బ దాకిచ్చుకొని నువ్వు తిరుగు వాళ్ళతోటి. ఎంతగానో మనిషి చేయాలి నేను ఒక్కదాన్ని. నేను పోతే అట్లా తిడతారు వాళ్ళ ఇంటికాడికి పోతే? అలే తిట్టారు, నీ ముంగట మెచ్చుకుంటారు. తిడుతున్నావు మంచినే, ఎప్పుడు వరుతూనే ఉంటావు. ఓ బిడ్డప్పు అన్నం తినిపోను ఆయన. అన్నం తినిపోని ఆయన అంటాడు, ఈయన చేసి పెట్టిండట. అట్లా కాదే, మగ పిల్లగాడు అన్నప్పుడు అట్లా పోవాలి, 4 ఇట్లా తిరగాలి, 4 విషయాలు తెలుస్తాయి. ఈడ నౌకరు వస్తుంది, ఈడ పోతుందని చూసుకుంటాడు. ఏమో ఏం చేస్తాడు ఏం కథ, వాళ్ళు పోయింది నేను పోతానా. ఆగు ఒక ముచ్చట నీతో మాట్లాడి ఉన్నదే. ఏంటిదయ్యా? ఇగో ఈ వాడకట్టోళ్ళంతా ఒక ముచ్చట అనుకున్నారటనే. ఇక వార్డు నెంబర్ కూడా రత్నాకర్ని వేసినాం అనుకుంటారట. అందరు నన్ను పిలిచి రత్నాకర్ నువ్వు పిలిచో, నీకే ఓట్లు ఎత్తో, నీ అంత మంచోడే లేడు, మేము నీ గెలిపిస్తాం అని అంటారు, నామినేషన్ కట్టమంటారులే. వాళ్ళు కట్నే ఏమంటారయ్యా? ఏమంటారు? చేతులు ఎత్తుతారు. ఇగో ఈ వాడకట్టు మీద ప్రశాంత్ నిలబడతాడు, వాళ్ళ దగ్గర చాలా పైసలు ఉన్నాయి, మన దగ్గరనో లేవు. ఇంకోడు నిలబడద్దు, వీడైతే నిలబడితే ఇక మనకి ఎదురెవరు ఉండరు, సదరెవరు ఉండరు అనుకొని అందరికి ఎగగలుగుతాడు. అందరకం వాళ్ళు ఎంబడి తిరుగుతారు, ఇక మన ఎంబడి ఒక్కడు కూడా రాడు. నువ్వు గట్లా అనుకోక పిచ్చిదానవి, వెనకటి రోజులు అనుకుంటున్నావు అనే. ఈ మనిషి మంచోడా కాదా, పనికి ఎక్కడికి ఎత్తరా రాడా, ఏం పని చేస్తాడు, ఏం కథ చూసి ఎత్తాలే. వెనకటి లెక్క కాదే, మన ఓట్లు వేస్తారే తప్పకుండా. పైసలు పంచినా ఎత్తారు, పంచకుండా ఎత్తారు. గట్నే అంటారయ్యా, ఏమంటారు? వేసినాక చేతులు ఎత్తారు, నీకు తెలుస్తలేదు. అద్దు వాడ నెంబర్కి లేదు, ఏం లేదు, సపటికి ఇంట్లో పోయి ఉండిపో. ఏం పని లేదా నీకు? ఇదో వార్డు నెంబర్కి వెళ్ళలేదు, నా కొడుకుని బతుకని ఏమన్నంటే తిడుతుంది. పహానీలో పేర్లు మార్చి పాస్ పుస్తకాలు, భలే దొంగలు తయారైనరు. రత్నాకర్ సేటు నమస్తేనే. నమస్తే. షార్ట్స్ అడుగుపోతున్నావు? షార్ట్కి ఉన్నా సేటు. ఎడిపోతావు? ఈ సురేష్ సేటు ఇంటికి పోతాను. ఏమైంది మరి? మొన్న 4 రోజులు పనికొచ్చి బంద్ అయితే ఎందుకే? ఓ సేటు నీ దండం పెడతా పాంచండి, నేను పని చేయలేనే. ఆ మిల్లు కాడ గేట్ తీసుకు పెట్టే అదే ఏముందా నువ్వు చేసే పని అంతరావు? ఏంది వచ్చే బండి పోయే బండి, ట్రాక్టర్ల వడ్లు మన్ను మశను దుబ్బ. ఆ దుబ్బకు నాకు మొసం అడతలేదు, ఆ సౌండ్కు నా చెవులు కడలు పడుతున్నాయి. ఇంకా ఈ సప్పుడే చాలినట్టు ఆ మిల్లు చాలు చేస్తే బో ఆ సప్పుడు కండ్లన్నీ ఎర్రపడు, ముక్కులలో దుబ్బే, చెవులలో దుబ్బే, ఆ ఉణుకంతా కొట్టుకొచ్చి కండ్లలో పడు. ఏంది చేయడు? నీ దండం పెడతా సావాలనా నీ పనికి వచ్చి? నీ దండం పెడతా, నేను నా పనికి అయితే రాను. ఇంకా బండ్లు వచ్చి పోడు గేట్ తీసి పెట్టి పెద్ద కట్టమైంది అనే నీకు? కూర్చున్నంతసేపు నరకమే నరకం. గట్లంటే ఎట్లే రత్నాకరు? నువ్వు ఇంకా బయట కూర్చుంటున్నావు, లోపల ఇంకా వాళ్ళు లేబర్ చేస్తలేదా? వాళ్ళకింత అవస్థ అవుతుందా? వాళ్ళకి మొత్తం దుబ్బ మొత్తం పడుతుంది, ఉనుక మొత్తం పడుతుంది, తౌడు మొత్తం పడుతుంది వాళ్ళ మీద. కష్టపడిన పైసలు ఎట్లా వస్తాయి రత్నాకర్? నాకు అర్థం కాదు. నేను మాత్రం ఈ స్థాయికి వట్టికి నచ్చిన అనుకుంటున్నావా? అమ్మాలు పని చేసిన, వడ్ల బేరం చేసిన, నూకల బేరం చేసిన, బియ్యం అమ్మినా, ఓ ఇంత ఇల్లు కట్టినా మిల్లు కట్టినా. అబ్బో నీ ఓపిక మొక్కల చెడు, నేనైతే ఆ పని చేయని నేను బతకలేను. ఏం చెప్తారా మీరు? వట్టినా తాయా పైసలు. అయినా నీ కొడుకున్నాడు కదా, ఉన్నాడు. ఏం చదివిండే? ఏమో కొడుకు బాగా చదివింది చెడు. బాగా అంటే అర్థం ఏంటిదే? హైదరాబాద్లో చదివించినావా నేర్కినా? మస్తు పైసలు ఖర్చు వాని కోసం. అరే చదువుకో పేరుంటుందా? హైదరాబాద్లో చదివించిన మస్తు చదివిండు. ఏం చదివిన కూడా చెప్తారా నీ కొడుకు? హైదరాబాద్లోకి పెద్ద సార్లు చేయరు, గిట్లా అనుకుంటే చేస్తారు చూడు. కంప్యూటర్ వస్తుందా మీ కొడుకు? గదే చదివిండు. అరే ఒక పని చేస్తావా మరి? ఆల్రెడీ ఒక 2-3 పోరాలు వచ్చి కావాలని పోయిండ్రు, వాళ్ళకి మా మిల్లులా వేబిడ్జ్ కాడ కంప్యూటర్ ఆపరేటర్ కావాలి, పంపిస్తావు నీ కొడుకును? నెలకు 10,000 రూపాయలు జీతం ఇస్తా. ఏవో సేటు, నీ ఇంటికి సోడి ఏమని నచ్చిందా, తవడి ఏమని నచ్చిందా? మొత్తం నువ్వే మమ్మల్ని దాదినట్టు చెప్తాను. నా కొడుకుకి ఈ మిల్లులో పనికి వస్తారానే? పెద్ద నౌకరు చేస్తాడు కానీ హైదరాబాద్లో. నా కొడుకు రాడు,
ఆ దుబ్బ మన్ను మశను అని పడది. చూడు రత్నాకరు, అక్కడ కూడా రూమే ఉంటుంది, రూమ్ లోపలనే కొట్టాలి. దుబ్బ దూరం ఏం పడదు నీ కొడుకు. వానికి చిన్న చిన్న నౌకర్లు వస్తానే కానీ దీనికి పోను బాబు అంటాడు. పెద్దది వచ్చేదాకానే పోతాడట. ఎప్పుడు అడిగితే అప్పుడు వాడికి పైసలు ఇయ్యనే పడితే ఇస్తాను. ఇంకా ఎప్పుడు అడితే అప్పుడు పైసలు ఇచ్చి నీ కొడుకు నువ్వు ఖరాబ్ చేసినావు. ఎందుకు ఖరాబ్ అయితే ముచ్చట తెలుసా? చెప్పు. నేను మొన్న మిల్లు కాడ చింత చెట్టు కింద మీ కొడుకుని చూసిన. నీ కొడుకుతో పాటు ఇంకో 4 ఉన్నారు. చదువుకుంటా బాగా చదువుతానులాడ. ఇంకా మిల్లు కాడ చదువుతారా చింత చెట్టు కింద? ఏందిరా గీడని చెప్తానని ఆడికి పోయేసరికి ఓ చేతిలో బీరు ఓ చేతిలో సిగరెట్. అలా నీ కొడుకు కూడా ఉన్నాడు. అరే బాడుకోవాలి అలా ఈ మిల్లు కాడ ఏం చెప్తానరా అంటే, ఇది మిల్లు నీదా, ఈ బాట నీదా, ఈ చింత నీదా, నా మీద నీ కొడుకు సీరియస్ అని తెలుసా? ఏకోసేటు నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు? నా కొడుకు అమాయకుడు, వాడు తాగేటోడు కాదు, తినేటోడు కాదు, తిరిగేటోడు కాదు. మిమ్మల్ని గిక్కనే నమ్మిస్తున్నారు వాళ్ళు. పోరాగాళ్ళు ఏం చెప్తాను తెలుసా? మంచిగా తాగుతాను, సిగరెట్లు తాగుతాను, బీర్లు తాగుతాను, రాంగ ఒక్క పొట్లాలు ఆ సెంటర్ ఫ్రెష్ నోట్లు వేసుకొని నవ్వుకుంటూ వస్తారు. ఆ సిగరెట్ వాసన రాదు, ఆ తాగిన వాసన రాదు. ఇక కథం నా కొడుకు మంచిగా ఉన్నాడు మళ్ళీ మీరు అనుకుంటారు. నా కొడుకు అయితే నన్ను మోసం చేయడే, నన్ను మంచిగా చూసుకుంటాడు. కొంచెం కోపం ఎక్కువ వానికి, అంతేకాని ఎడిపోతానంటే ఆగబాబు అంటాడు కానీ నా మాట వింటాడు. నాకు మంచిగా చేస్తాడు వాడు. నౌకరు పెద్ద నౌకరు చేస్తాడు. నీ మాట వింటే ఏమన్నా మిల్లులో పనికి పంపి నీ కొడుకును. ఇల్లులోకి వస్తే ఎట్లనే దుబ్బకు తట్టుకోడే నాకే అవస్థ అవుతుంది. అక్కడ రూమ్ ఉన్నదా? రూమ్ లో ఉంటుంది, దుబ్బ అసలకే పోదు. వాళ్ళు ఏసీ ఉంటుందా? ఏంది ఏసా? ఏసీ ఎందుకు? నా కొడుకు హైదరాబాద్లో పోతే ఏసీ రూమ్లలోనే ఉంటాడట. ఏసీ రూమ్ అని ఉంటుందట. నువ్వు చూసినావు అక్కడ ఎక్కడ ఎట్లా నీ కొడుకు? నాకేడికే సీటు హైదరాబాద్ పట్నం గంత దూరం. మరి ఏం లాభమే? నీ కొడుకు చెప్తున్నా నువ్వు. నా కొడుకు చెప్తాడు ఏసీ రూమ్లు ఉంటాయి బాబు, ఏసీ రూమ్లో చల్లగా ఉంటుంది బాబు, కూర్చొని పొట్టుడే గంతే అన్నాడు. అసలు నీ కొడుకు చదివే చక్కరాదు, పోరన్నాగని చెప్తావు నువ్వు. నీ గౌరవంతో నీ అమాయకత్వంతో ఏందే రత్నాకర్ నాకు అర్థం కాదు. సేటు మస్తు పైసలు పెట్టి చదివిస్తాను. మొన్నటి దాకా నేను పనికి పోయేది, మామే పనికి పోయేది. మొన్న నడుముకు దెబ్బ తాకిన కాంచే తిప్పలు అవుతుంది. ఇక ఆమె కష్టం మీదనే బతుకుడు అవుతుంది. రేపు 20,000 ఇచ్చింది అనుకో, నెల వరకు హైదరాబాద్లో పెద్ద నౌకరితో వస్తాడు వాడిగా. అంతే అంతే నౌకరితోనే వస్తాడు. రాగానే ఒక బ్యాండ్ పట్టుకొని పో రైల్వే స్టేషన్ కాడికి, అక్కడి నుంచి ఊరేగిపోయి తీసుకొని వస్తాడు నీ కొడుకు ఇంటికి. ఏమైనా ఇంత అమాయకత్వం రత్నాకర్ నువ్వు? ఒక షెడ్ని దండం పెడతాను, నీ మిల్లులకు అయితే పనికి రెడీ వాళ్ళు నన్ను చూసుకో. ఇక సురేష్ శెట్టి రమ్మని నన్ను ఆ ఇంటికి నీళ్ళు పట్టాలంటే 8,000 రూపాయలు ఇస్తారట. మాట్లాడుకున్నా ఆడికే పోతాను నేను. ఆయన దగ్గర 4 రోజులు చెయ్యి, నా దగ్గర 2 రోజులు చెయ్యి, ఇంకొక 4 రోజులు చెయ్యి, నువ్వు గిట్లే చెయ్యి, నీ కొడుకు అట్లే తిరుగుతాడు, నువ్వు గిట్లే ఉంటావు. ఇవి ఎప్పుడు బాగుపడతారా మీరు? ఒక చెట్టు నువ్వు మమ్మల్ని అనకు చెట్టు. నా కొడుకునైతే అస్సలే అనుకో, వాడు దేవుడు ఉన్నాడో లేడో ఇంట్లో. నీ భార్యను కోసపుచ్చుకుంటూ నువ్వు మీరు ఆ పోరి కూలికి పోయి ముందు చేస్తుంది. జాదింది ఇదే అనే జీవితం అంటే, పని చేసుకొని బతకమంటే బతకరు. వీళ్ళు ఇంకేడ బాగుపడతారు, ఎట్లా బాగుపడతారు? అయినా ఈ కాలమే ఇట్లా తయారైంది. తల్లిదండ్రులు అమాయకులు అవుతారు, ఈ అమాయకులను చూసి కొడుకులు ఆట ఆడుతారు. ఒక్కొక్కడు బండ్ల మీద పోతుంటే నా పాన వెళ్ళిపోతుంది, ఏడబడతారు అని భయం అవుతుంది నాకు. ఆ బండి మీద పోయేటప్పడానికి ఆకాశంలో పోయినట్టు అనిపిస్తుందా, లేకపోతే గుర్రం మీద ఉరుకుతాను అనుకుంటాడు, కానీ జర్రుతాడు. ఒక్కడికో జల్లు అంటే నా పానం. బాబ్రే వాడు మంచిగా పోవాలి దేవుడు అని దేవుని మొక్కుంటా. వానికి ఏమన్నా అనుకో పాపం, వాళ్ళ అవ్వయ్య ఆగమవుతారు, వానికి ఆధారపడ్డలు ఆగమవుతారు, వాళ్ళ కుటుంబం ఆగమవుతుంది. ఇదంతా ఏ సోయి ఉండదు పాడుకోవాలకు. ఒకటే ఉరుకుడే అదొక్కటే కావాలి. అంత అర్జెంట్ పని ఉన్నదో, అంత ఎత్తిపోయేది ఉన్నదో, ఈ సారు పెట్టే సంతకాలు అక్కడ ఏమున్నాయో చే. ఎట్రా దోసకాన్ దగ్గరికి ఎందుకురా? అన్ని ఎత్తారా అమ్మ, పనున్నది. పోతవతి కానీ నీళ్ళు పెట్టినవారా కొడుక? పెట్టలే. ఇన్ని నీళ్ళు పెట్టకపోతే బట్టలు కానే ఉండే ఇంటి ముందర అంత ఊడవపోతివి. ఏం చేస్తానవరా ఇంటికాడుండి? వాళ్ళను మగపూరలో ఆకిలి ఉడతారా అమ్మ? వాళ్ళని చూస్తే ఏమనుకుంటారు? అబ్బో మగ పొరగాళ్ళు ఉడవద్దట. ఎందుకు అనుకుంటారా? వాళ్ళ అవ్వకి ఇంత ఆసర అవుతాండ్రా పొలగాడ అనుకుంటారు. దోస్తులు తిరిగినప్పుడు అనుకోరా మంది. ఏందమ్మా నువ్వు పనికి వేసి వచ్చినావు, పోయేది పోకనంటే ఇప్పుడు ఎందుకు లొల్లి పెట్టుకుంటాను నాతోటి? అరే ఏందిరా ఈ లొల్లి అంటాను? నేను ఎంతగానో మని చేయరా, నాకు శాతనైతే లేదు కాదురా. ఏమన్నా పని చేస్తానా వారా? మా అమ్మ పొద్దాక పోతుంది, మా రజటాలకు గిన్ని నీళ్లు పెడతా, గింత ఊడుతా, బట్టలు విండుకుంటా అన్న ఆలోచన ఉన్నదారా నీకు? ఎందుకురా నువ్వు గిట్ట తయారైనావు? దోస్తులతో తిరగబడితివి.
మీ అయ్య దెబ్బ తగ్గించుకొని ఇంట్లో వండబట్టే నువ్వు దోశలతో తిరగబడితివి. నేను ఎట్లా వస్తుందిరా మనకు తినడానికి తిండికి? అరే పని 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 పనేనా అమ్మా, ఎప్పుడు పనేనా? అరే తినేటప్పుడు పనే చేసే కూర్చుందమ్మా పని పని చేస్తూనే ఉండాలి, ఇంట్లో లేకపోతే ఉండద్దా? ఏం చేస్తానవురా పని? మంచిగా వంటానవు, లేస్తానవు, ఇంత తింటానవు, సెల్లు పట్టుకొని చూస్తానవు, లేకుంటే దోస్తులతో పోతానవు. ఏం చేస్తానవురా? ఇప్పుడు పని చేసిన తిండి పెడతావు నాకు ఇంట్లో కూడా, లేకపోతే పెట్టవా? పెళ్ళిడికి వచ్చినావు కాదురా. ఏంది అక్కడికి తినేస్తాంది లొల్లి? ఏంది పిల్లగా? ఏమో పోరి రెక్కలు ముక్కలు చేసుకుంటాంది, పోరి ఒక్కటి పని చేస్తాంది, ఊరికే తిరుక్కుంటుంటావు. ఇక వచ్చినావా? ఇక నేను వాళ్ళని రమ్మన్నారా ఇడికి? చూసినావా ఏం మాట్లాడుతున్నావురా? పెద్ద మనిషి మీద గట్టినా మాట్లాడితే పెద్ద లొల్లి కాగానే ఉర్రు తస్తో ముందుగా ఉంటూ పంచ చెప్పనికి. లొల్లి వేసిందంటే ఎవరైనా వస్తారు. అంటే ఇంట్లో ముచ్చట్లు మాట్లాడుకోదే, నీకు అది లొల్లి లెక్కలు వినిపిస్తుందా? మేము ఏం మాట్లాడుకున్నా పోయి మీ ఇంట్లో చెప్పుకోపో, మీ ఇంట్లో మీ మన వాళ్ళు చక్కగా ఉన్నారని నేను చెప్పనీకి వచ్చింది పెద్ద. పొడి సీసాలు దాక్కుంటా నువ్వు రోడ్ల పొడి తిరుగుతాను. అబ్బా నీ మా తెలుసు, అక్కడ మీ వాడు ఏమేమి తాగుతుండో ఎవరితో తిరుగుతుండో నీకు ఆ విషయం తెలుసా? ఆడ ఏమేమి కథలు పడతాడో చూపిస్తావా? పెద్ద అంతా చక్కగా ఉన్నట్టు ఇడికి వచ్చి చెప్తుంది మా ఇంట్లో. నా మనవాళ్ళకి ఇచ్చి చేస్తే మేమేం సంసారం చేస్తాం? ఎప్పుడు మన ఇంట్లో పోలే, నేను చేయమ్మా చేసుకోపో, ప్రతి ఊరికి వెళ్తావు. మాగసాలు కాతి నువ్వు చిన్నప్పటి సందే అలసిచ్చినావు పోరానికి. ఏం చేయాలి వచ్చావా? చెప్పు తినడా? ఆయన మెల్లమెల్ల మాట్లాడుకుంటా, బాబు నాకు ఇది కావాలి అది కావాలంటే అన్ని తెచ్చిస్తాడు. నేనా పుసుకున తెచ్చి ఆయన చెవులో పెడతా పైసలు. కాదు గాని కొమ్మప్పుడే అంచారే గాని మానైనాక అంగుతాడే వాడు. ఏమో అవ్వ దేవుడా, నేనేం చేయ? ఇప్పుడు 30,000 కట్టాలట హాస్టల్లా, నేనేను ఇంకా దేవాలే. ఇప్పుడు దేపో అని పొద్దుగాల ఒక్కటే బొబ్బ. మరి మొగోళ్ళు గట్టినే అంటారు, నీకే ఉన్నది ఊరి. ఏం చూస్తావు బిడ్డ? ఇప్పుడు వచ్చినాయనే తాజా ఏవో ఒకటి తీసుకోరాదు నాన్న. ఏమో చిన్న పుల్లగాడు ఏం తింటలేడు, ఇవి అన్ని కూరగాయలు అవి మెచ్చలేడు వాడు. ఏమన్నా అంటే నాకు మంచిగా నచ్చుతలేవు అంటాడు. 2 కోడిగుడ్లు ఇరా చిన్నమ్మ, కొడుకు ఒక కోడిగుడ్లేనా? టమాటాలు అద్దా? టమాటాలు 1 పావు కిలో. పావు కిలో చాలా? పావు కిలో చాలు చిన్నమ్మ. ఈ వంకాయలు కొంట పోదామంటే అస్సలు ముట్టనే ముట్టాడు వాడు. 2 కోడిగుడ్లు అటుయే. 2 కోడిగుడ్లు అయితే కానీ వార్డు నెంబర్కి ఎత్తాను మనకు. ఓ అది పొద్దుగాలు అడిగితే పొట్టు తిడుతుంది కోడలు. నీకు వార్డు మెంబర్ అందాం, ఆ ప్రశాంత్ ఎత్తన్నట్టు కదా. ఆ ప్రశాంత్ ఎత్తా, నువ్వు ఎత్తే నువ్వు గెలువ, వాళ్ళు పైసలు పంచుతారు, నీకు అక్కెరలేసులే అని చిచ్చింది కాదు బాగా. ఏమైతుంది బిడ్డ? ఏమైతుంది? వెయ్యి అబ్బో తిడుతుందా మళ్ళీ పోయి నేను అది ప్రచారం గీశారం అని అనుకో, పొట్టు తిడుతుంది. ఏమవుతుంది చిన్నవా నేను ఏ ఈసారి ప్రశాంత్ నిల్చుంటే ఏమైతుంది, నువ్వు నిల్చుంటే ఏమైతుంది? ఎవరో ఒక్కరు గెలవరా? నిలబడతా అందరం మేమే నీకు ఎత్తావు. నిలబడు, ఏం కాదు. నిలబడన్నా? నిలబడు, అందరం నీకే సపోర్ట్. మహిళా సంఘం అంతా నీకే ఎత్తారు. అంతేనా? నాకు మంచిగానే అనిపిస్తుంది కానీ మీరు అన్నప్పుడు ఇక గట్లే ఇక మా ముందుగా ఉండమంటారు, చేతులు ఎత్తారని అంటే ఏం తీయాలి బిడ్డ? 20 రూపాయలు తీరాలి. మంచిగానే ఉన్నాయి బిడ్డ. అరవింద్ ఎప్పుడు వచ్చినావు బిడ్డ? ఈరోజు పొద్దున వచ్చినాము. హైదరాబాద్ ఏదో నౌకరు చేస్తానమాట కదయ్యా, ఎంత దొరుకుతాయి బిడ్డ? ఇప్పుడైతే 40,000 వస్తున్నాయి. మంచి పెద్ద నౌకరు అన్నట్టే. మావాడు కలుతాడా బిడ్డ? ఎక్కడ మా నేనేమో గచ్చిపావులు ఉంటా, మీ వాడేమో లంగర్ హౌస్ కాడ ఉంటాడు. కలవం లంగర్ హౌస్ అంటే అది హైదరాబాద్ ఒక ప్లేస్. ఇక మా వాడిని ఎప్పుడన్నా అడుగుదామంటే గై అని లేస్తాను బిడ్డ. వానికి కూడా మీ ఆఫీస్ ఏదైనా నౌకరు తోనిపించేయరాదు బిడ్డ. అదే హైదరాబాద్ ఏదో జాబ్ ఎత్తానని చెప్పిండు. చిన్న ఎత్తానేటకి చిన్న చేస్తున్నా బాబు, నేను పెద్ద అత్తనే చేస్తా అంటాడు. సరే నీ అంత నౌకరు వేస్తాడు, మీ ఆఫీసులో చూడరాదు బిడ్డ. సరే తీమో చెప్తాను. ఇక ఇంటి దాకా వచ్చినావు కదా, జర నువ్వే అడుగు, లేకుంటే మేము అడిగినావు అనుకో లేస్తాను కోపడతాను, నీకేమరక బాబు అంటాడు. వాళ్ళ అమ్మ రోజు తిడుతుంది. జర నువ్వు అడిగితే ఇంటాడు వాడు, నువ్వే అడుగు బిడ్డ. ఇక ఊళ్ళోకి వచ్చినావు కదా. సరే మా రబీమా, ఈ 2 ఎంత? 50 రూపాయలు. 50. చూడు రాదు బిడ్డ, వాళ్ళకి అయినా కొంచెం నిమ్మలం ఉంటది. చూసింటి కొడుకు నీకుంటది, చేస్తాడు నౌకరు అని వాళ్ళు అనుకుంటారు. సరే మా సరే పిల్లగాళ్ళంటే గిట్లు ఉండాలి. మరి లేకపోతే మంది సైతలు పడితే ఏమన్నా లాభమా? మంచిగా అక్కడి తోలితే నయం కాదా? నయమే తోలుతాయి. పిల్లగాడు చూసినట్టు తోలుతా. తోలు ఆయన కొడుకు అత్తడు చిన్న పొద్దుటి నుంచి దీనిలో కొడుకు ఆకలి అయితే కావచ్చు. ఈ పైసలు 10 పైసలు వచ్చినాక ఇస్తా. సరే సరే రైట్ రా, పొద్దున వెళ్తాం.
అమ్మా అమ్మా ఆగురా అత్తనా ఏంద్రా ఇప్పుడు టైం ఎంత అవుతుందిరా అసలు పాడు కానీ వాసన వచ్చి కాలబడబట్టే ఇప్పుడు టైం ఎంత అవుతుందిరా గడు చూడు 12 అవుతుంది 12 కదమ్మా అవుతుంది ఎందుకు కొడతాను ఈ తోటి సాత కాదురా ఇప్పుడు ఏమైంది వచ్చినా కదా ఇంటికి ఏందిరా నువ్వు గీడు ఉన్నా అమ్మ అని ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసి చెప్పచ్చు కదరా ఎందుకు కొడతాను అమ్మా ఎప్పుడు ఒర్రుడేనా వచ్చినా కదా ఇంటికి ఏడికోలేను కదా రోజు గిట్నే తాగేస్తాను వారా ఇవాళ నేను తలుపు తీసేపటికే తెలిసే రోజు మీ అయ్యే తిత్తాడు సపడక తిత్తాడు వచ్చి పంటాడు కాతాం అయ్యో దేవుడా నీతో నాకు శరం ఉన్నది కదరా లేరా కొంచెం అంత తిందు నాకు వద్దమ్మా ఆడ దుకాణంలో నీ అయ్యో కాత పెట్టి కోడిగుడ్లు తెచ్చినా కొడుకు తినాలని నువ్వో తినకుండా వండబడితివి నాకు వద్దమ్మా ఒర్రే నాకు పెద్ద చికెన్ తీసుకొచ్చినట్టు చెప్తాళ్ళు నాకు వద్దు నువ్వే తినుకో నేను రోజు ఏదో ఎటో పోయి అత్తండు అనుకున్నా కానీ గిట్ట తాగేస్తాడు అనుకోలే రోజు గిట్నే అత్తాడు కావచ్చు నేను చేసేందుకు చేయకేందుకు ఈ కట్టం పాడగాను నేను మొన్న మిల్లు కాడ చింత చెట్టు కింద మీ కొడుకుని చూసిన ఏందిరా గీడని చెప్తాను ఆడు పోయేసరికి ఓ చేతిలో బీరు ఓ చేతిలో సిగరెట్ అలా నీ కొడుకు కూడా ఉన్నాడు అరే బాడుకోవాలి అలాగే ఈ మిల్లు కాడ ఏం చెప్తాను అంటే ఇది మిల్లు నీదా ఈ బాట నీదా ఈ చింత నీదా నా మీద నీ కొడుకు సీరియస్ అని తెలుసా ఇజ్జత్ తీయబడితీవి కదరా ఒక్క నీ ఉట్టిని ఇంత గౌరవంగా చూసుకొని ఏం లాభం రా ఏం ఒర్రితాను అమ్మా ఒర్రాకంటున్నా కదా అనంతు అనంతు ఏది బాబు తినరా పేగులు కరుగురు అంటున్నారు ఒక బుక్క సెలవుడిపోరా నేను తినా నాకు వద్దు నీకు ఇష్టమైన కోడిగుడ్లు తెచ్చిండ్రా అరే నాకు వద్దు బాబు అంటే ఎందుకురా గంధకు ఎందుకురా ఏందిరా ఇప్పుడు బువ్వ తినమంటే అంటాడు బువ్వ మీద అలగద్దురా ఏంది బాబు నీ బాధ ఏంది నువ్వు బుక్కడ చల్లబడి పండుకోరా అంతే చాలు నాకు నాకేం అవసరం లేదు చేసింది జరపోకనంటే ఇక తినని కూడా బదులాడుతాడు నేనేం చేసిన బిడ్డ పోయ్యా లేరా పండుకోకరా అరే ఇంట్లో నల్లా పోవాలనా అమ్మనేమో మొత్తం ఇంట్లో ఊకే ఇంట్లో సదా ఇస్తుంది నువ్వేమో బయటకు పోతే బయట నీతో బాధ అక్కడ నేను నన్ను ప్రశాంతంగా ఏడా ఏంద్రి నేనేం చేసిండ్రా అమ్మేం చేసింది నువ్వేం చేయలేవా నేనేం చేసిన బిడ్డ నీకు తెలియదా నేను ఎందుకు కోపం పడుతున్నాను గారి దానికి ఏం చెప్పినావు గారం ఎంతో చెప్పిన ముచ్చట ఏం చెప్పిండ్రా కాన్పని ముచ్చట ఏమన్నదా మా కొడుకున్న ఒకరు రాజు పెట్టేదన్నా మీ కంపెనీలో అన్నా నువ్వు ఇంకా చెప్పాలనా అంటే నాకేం శాత కాదా నేను అంత శాతగానున్నా అంటే వాడు చూస్తే నేను జాబ్ చేయాలనా దానికి ఎంత వస్తుంది జీతం 30-40 వస్తుంది గంతే గాడి జాబ్ చూస్తే నేను చేయాలి నలుగురు నన్ను ఇచ్చే తీసింది తెలుసు ఆడ వచ్చి నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు నేను అట్లా అసలే అనలేదురా మా కొడుకు కూడా నౌకరు లేదు నీ అసలు కంపెనీలు అయితే మంచిగుండి పెట్టి అన్నకు అంతే వాడు చూస్తే నేను పోయి చేయాలి ఏమైందిరా నీకు మంచిగానే చదివించిన కాదురా నేను రాదు నాకు నీ తెలివి వచ్చింది నీ లెక్కనే కొంచెం లేటుగా వస్తుంది ఇప్పుడు ఏమైతుంది జాబ్ చేయకపోతే ఏమన్నా దస్తున్నా ఇప్పుడు గట్లెందుకు మాట్లాడతాను కూడా నౌకరు చేయకుండా మంచిదే తీరా ఏదో నోటి చేసి బతుకోవచ్చు తీరా ఎట్లా బతకాలి బాబు నీ ఎట్లా బతకాలి నీ తెలివితొక్కతనం వల్ల నీ అమాయకత్వం వల్ల నేను ఎడ్డోని చేసి మీ అన్నదమ్ములు నీ ఆస్తులు మొత్తం గుంజుకున్నారు అప్పుడు ఏం చేసావు నీకు తెలియటం అయింది ఇప్పుడేమో ఎట్లా బతుకుతీరా అని నీతులు చెప్తున్నావా నాకు నన్ను ఒప్పడకురా నాకు తెలిసి తెలియక చేసిండ్రా నీ చదువులో కానీ అమ్మిండ్రా అంతా నువ్వు నన్ను ఉంటా బాబు సరే బిడ్డ నీకు నచ్చిన నౌకరే చెప్తూ కానీ అన్నం మీద ఎందుకు కలుగుతున్నారా నాకు అద్దు బాబు చదివించక చెప్తానా అమ్మ మీద నువ్వు అన్నం మీద అలగద్దు బిడ్డ నీకు కాలు మొక్తా అరే అద్దంటే నా తప్పే తీరా నీ పాంచాను బువ్వ తినిపోరా దండం పెడితే తినిపోరా ఇంకోసారి నువ్వు వండుకుంటావానే పోవాలా బయటకు పండుకోరా ఇంట్లో పోయిన టార్చరే బయట పోయిన టార్చరే